ఈ చలికాలం చాలా నీరసంగా నిస్సత్తువుగా ఉంటుందండి. స్కిన్ ఏమో డ్రై అయిపోతూ ఉంటుంది. పైపెచ్చు శ్వాస ఇబ్బంది పడుతూ ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు వస్తూ ఉంటాయి. బాడీ ఏమో నీళ్ళు ఎక్కువ తాగం కదా, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. విటమిన్స్ సరిపడా అందవండి. వీటన్నిటికీ ఒక దివ్య ఔషధం ఉంది, చిలగడ దుంప. కొన్ని ఫుడ్స్ అంటే మన వాళ్ళకి చాలా చీప్ అండి, చాలా చిన్న చూపు. కానీ ఆ ఫుడ్స్ భారతీయ ఆయుర్వేదం చెప్పిందని గొప్ప గొప్ప స్పోర్ట్స్మెన్స్, అథ్లెట్స్ వాళ్ళ సీక్రెట్ అండి ఇది. వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్స్ కూడా వాళ్ళు తింటున్నారని కొంతమందికే తెలుసు. ఆ మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలని నేను చెప్తున్నాను. నేను చిలగడ దుంపని ప్రమోట్ చేయట్లేదు, మన ఆరోగ్యాన్ని ప్రమోట్ చేద్దామనే ఉద్దేశం అండి. ఇందులో విటమిన్ ఏ, బి, కేతో పాటు బీటా కెరోటిన్ అండి. ఎంత మంచి బీటా కెరోటిన్ అంటే అంత మంచి బీటా కెరోటిన్ ఉంటుందండి. మిగిలిన చోట ఎక్కడ ఉండదండి. మనం స్నాక్స్ కింద ఆ చెత్త ఈ చెత్త ఇలాంటివన్నీ తింటాం. స్నాక్స్ కింద ఇది తినండి అని. కొంతమంది చిలగడ దుంపతో భలే వండుతారండి. ఏంటి, సూప్ చేసినా కానీ, కూర చేసినా కానీ ఇంకా సూపర్. కానీ కాల్చి తింటే ఉంటుందండి, భలే టేస్ట్ ఉంటుందండి. అందులో కూడా ఎర్ర చిలకడ దుంప చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా నాకైతే ఫేవరెట్ ఫుడ్ అండి. నా ఫిట్నెస్కి, హెల్త్కి అది కూడా మేలు చేసింది. ఏం లేదు, పొద్దున్నే డైలీ పొలోమని ఇడ్లీలు, దోశలు అవి ఇవి తినాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా 1-2 బాయిల్డ్ ఎగ్స్, 1-2 చిలగడ దుంప, కాస్త అన్ని ఫ్రూట్స్ తీసుకొని చూడండి. మంచి కార్బోహైడ్రేట్ అండి, చాలా రిచ్ కార్బోహైడ్రేట్, మంచి పీచు పదార్థం ఉంటుందండి. ఆటోమేటిక్గా పొట్ట మామూలుగా ఉండదు అన్నట్టు. మిగిలిన చోట లేని యాంటాక్సిడెంట్లు, దానికంటే ముఖ్యంగా ఆంతోసైనిన్లు అంటామండి. ఇందులో భలే సమృద్ధిగా ఉంటాయండి. ముసలితనాన్ని త్వరగా ఏజ్ ఓల్డ్ అయిపోకుండా కూడా కాపాడుతుందండి. నిజమే, చర్మం ముడత పడకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు అంటాను చూడండి, కొంతమందికి త్వరగా వచ్చేస్తుంది. 30-40 ఏళ్ళకే ముసలైపోయినట్టుంటారు. వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి. ట్రై చేశాక మీ ఒపీనియన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ చలికాలం మనల్ని వెచ్చగా ఉండటానికి మన శరీరం నానాపాట్లు పడుతుందండి. దాంతో ఎక్కువ ఎనర్జీని ఖర్చు చేస్తుంది. మనకేమో మరి ఉన్న ఎనర్జీ సరిపోదు కదా, అక్కడ ఈ చిలగడ దుంప ఉపయోగపడుతుంది. చలికాలం చాలా చాలా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయండి, వాటి మీద ఫైట్ చేయాలి కదా, అక్కడ ఈ చిలగడ దుంప ఉపయోగపడుతుంది. చలికాలం డీహైడ్రేట్ అవుతూ ఉంటామండి, అక్కడ ఈ చిలగడ దుంప ఉపయోగపడుతుంది. సో ఎన్నిసార్లు చిలగడ దుంప అని చెప్తున్నానంటే అంత మేలు ఉంది కాబట్టి. ఆల్రెడీ మీలో తింటున్న వాళ్ళు ఉన్నారు, మీకు జరిగిన మేలు ఉంది, దయచేసి కామెంట్లో చెప్పండి. లేదు తింటలేదండి అనేవాళ్ళు తిని 4-5 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎలా ఉంది అని చెప్పండి. అనవసరమైన క్రేవింగ్స్ ఉంటాయి కదండి, స్వీట్ క్రేవింగ్స్ ఇలాంటివి, అవన్నీ కూడా తగ్గిపోవడానికి కూడా ఈ చిలగడ దుంప బాగా ఉపయోగపడుతుందండి. నేను కూడా అంతే, కాస్త స్వీట్ తినాలనిపిస్తే ఈ చిలగడ దుంప తింటానండి. సో ట్రై చేసి చెప్పండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఇలాంటివి షేర్ చేయడం మర్చిపోకండి. ఫాలో అవ్వట్లేదు ఇంకా కొంతమంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.